ముందుగా కడాయిలో 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఇందులో తాలింపు దినుసులు వేసి అవి వేగిన తర్వాత సన్నగా తరిగిన అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి కలబెట్టాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసిన బీట్రూట్ ముక్కల్ని కూడా దాంట్లో వేసి కొంచెం పసుపు, కరివేపాకు వేసి చిన్న గ్లాస్ నీళ్లు పోసి కలబెట్టి మూత పెట్టి మగ్గించాలి. ఈలోగా మిక్సీ జార్ తీసుకొని గుప్పెడు వేయించిన వేరుశెనగ గుళ్ళు, 2 ఎండు మిరపకాయలు వేసి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ముక్కలు మగ్గిన తర్వాత తురిమిన కొబ్బరి వేసి కలబెట్టి స్టవ్ ఆఫ్ చేసేయాలి. అంతే, ఎంతో హెల్దీగా సింపుల్గా చేసుకునే బీట్రూట్ ఫ్రై రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పుడు మనం బీట్రూట్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. రక్తహీనత, మలబద్ధకం, గుండె మరియు లివర్ సమస్యలతో బాధపడేవారు, ఐరన్ డెఫిషియన్సీ ఉన్నవారు కనీసం వారానికి 2 సార్లైనా బీట్రూట్ కూర తీసుకున్నట్లయితే ఆరోగ్యం మెరుగుపడటం మీరే గమనిస్తారు. అంతేకాదు, మీ స్కిన్ కూడా గ్లోగా మారుతుంది. బాయ్ ఫ్రెండ్స్, ఇంకో హెల్దీ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం.